హాయ్ ఫ్రెండ్స్, సోదరిమణులారా, లేవండి, మేలుకోండి. ఇందులో పార్ట్ 1 ఈరోజు చెప్తున్నాను నేను. ఉపన్యాసాలు, విశ్వమత మహాసభ ఉపన్యాసాలు, స్వాగతానికి ప్రత్యుత్తరం. విశ్వమత మహాసభ చికాగో, సెప్టెంబర్ 11వ తేదీ 1893వ సంవత్సరం. అమెరికన్ సోదరిమణులారా, మాకు మీరొసగిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ సమయంలో మీతో ముచ్చటించడం నాకు మహా ఆనందదాయకం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర మీకు నా అభివాదాలు. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేరు మీకు నా అభివాదాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేరు మీకు నా అభివాదాలు. సహానుభావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనత, గౌరవం సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందటం ఎంతో సమంజసమని తత్ప్రతినిధులను గురించి ఈ సభావేదిక నుంచి మీకు తెలిపిన వక్తలకు నా అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేము విశ్వసిస్తాం. సమస్త దేశాల నుంచి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరుంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునీలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను, నిజమైన యూదులనదగ్గ వారిలో మిగిలిన వారిని మా కౌగిట చేర్చుకున్నామని తెలపటానికి గర్విస్తున్నాను. జోరాస్ట్రియా సంఘంలో శేషించిన వారికి శరణు వసగి నేటికి వారిని ఆదరిస్తున్న సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సోదరులారా, అతి బాల్యం నుంచి పారాయణం చేస్తున్నట్లు నాకు జ్ఞాపకం ఉన్న ఒక స్తోత్రం నుంచి, ప్రతిరోజు కోట్లాది మానవులచే పారాయణం గావించబడే ఒక స్తోత్రం నుంచి కొన్ని స్తోత్రాలను ఉదహరిస్తాను. వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో సంగమించేటట్లు వివిధ భావాలచే మనుషులు అవలంబించే వివిధ ఆరాధనా మార్గాలు అవక్రాలై కనపడినా సర్వేశ్వర నిన్నే చేరుతున్నవి. ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిని అలాగే గ్రహిస్తూ ఉన్నాను. ఎల్లరూ సమస్త మార్గాల చేతను తుదుకు నన్నే చేరుతున్నారు అని గీతలో తెలుపబడ్డ అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్టమైన సమావేశాల్లో ఒకటైన ఈ మత మహాసభే సమర్థిస్తూ ముక్త కంఠంతో లోకానికి చాటుతోందని చెప్పనొప్పుతుంది. శాఖాభిమానం, స్వమత దురభిమానం, దానివల్ల జనించిన దుర్గాభినివేశము సుందరమైన ఈ జగత్తును చిరకాలంలో ఆక్రమించి ఉన్నవి. భూమిని అవి దౌర్జన్యమయం గావించి అనేక పర్యాయాలు మానవ రక్తసిక్తం చేశాయి. ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకుంటే మానవ సమాజం నేటికంటే విశేష అభివృద్ధి పొంది ఉండేది. కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించబడిన గంట సర్వవిధాలైన స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికి, కత్తితో కానివ్వండి, కలంతో కానివ్వండి సాగించబడే నానా విధాలైన హింసకు మాత్రమే కాక ఒక గమ్యాన్నే ప్రాప్తించబోయే
జనం కొందరిలోని నిష్ఠుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన విభేదాలకు కారణం 15 సెప్టెంబర్ 1893. మీకు ఒక చిన్న కథ చెప్తాను. పరస్పరం దూషించుకోవటం మానుదాం గాక అని ఇప్పుడే తన ప్రసంగాన్ని ముగించిన వక్త పలకటం మీరు ఆలకించారు. జనంలో సదా పరస్పరం విభేదాలు ప్రబలి ఉండవలసిందేనా అని ఆ మహనీయుడు ఎంతో విచారించాడు. కానీ ఈ విభేదాలకు కారణాన్ని తెలిపే ఒక కథ మీకు చెప్పడం యుక్తమనుకుంటాను. ఒక బావిలో ఒక కప్ప ఉండేది. చాలా కాలంగా అది దానిలో నివసిస్తోంది. దానిలోని పుట్టి దానిలోనే పెరిగిన అది చిన్న కప్ప. ఆ కప్పకు కళ్ళు ఉన్నాయో పోయాయో మనకు చెప్పడానికి అక్కడ పరిణామవాదులు లేరు. కానీ మన కథకు సంబంధించినంత వరకు దానికి కళ్ళు ఉన్నవనే మనం అంగీకరిద్దాం. అంతేగాక ఆధునిక క్రిమిశాస్త్రజ్ఞులకు ఘనత ఆపాదించేటంతటి శక్తి సామర్థ్యాలతో అది బావిలోని నీటిని పురుగుల నుంచి క్రిముల నుంచి పరిశుభ్రపరుస్తూ ఉండేదని మనం అంగీకరించవచ్చు. ఈ విధంగా కాలం గడుపుతూ ఉండగా క్రమంగా అది కొంత బలిసింది. ఇలా ఉండగా సముద్రంలో నివసిస్తున్న మరొక కప్ప వచ్చి ఒకరోజు ఆ బావిలో పడటం జరిగింది. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? సముద్రం నుంచి. సముద్రమా? అది ఎంత పెద్దది? అది నా బావి అంత పెద్దదా? ఇలా అంటూ ఈ వైపు నుంచి ఆ వైపుకు ఆ కప్ప చెంగుని దూకింది. ఇది చూసి సముద్రపు కప్ప ఇలా అంది, మిత్రమా, నీ చిన్ని బావితో సముద్రాన్ని ఎలా పోలుస్తావు? అప్పుడు బావి కప్ప మరొకసారి దూకి మీ సముద్రం ఇంత పెద్దదా అని అడిగింది. ఏమీ అర్థం లేని ప్రలాపం, సముద్రాన్ని నీ బావితో పోల్చటమా? అందుకు బావి కప్ప ఇలా జవాబిచ్చింది, నా బావి కంటే ఏది పెద్దదై ఉండజాలదు. ఇంతకంటే పెద్దదైనా సరే ఉండటం అసంభవం. ఈ సముద్రపు కప్ప వంటి అబద్ధాలు కోరు దాన్ని తరిమివేయాలి. ఇదే ఎప్పుడు ఉన్న చిక్కు. నేను హైందవుణ్ణి. నా చిన్న బావిలో నేను కూర్చుని యావత్ ప్రపంచము నా చిన్న బావే అనుకుంటున్నాను. క్రైస్తవుడు తన చిన్న బావిలో తాను కూర్చుని ప్రపంచం యావత్తు తన బావే అనుకుంటున్నాడు. మహమ్మదీయుడు తన చిన్న బావిలో తాను కూర్చుని అదే అఖిల ప్రపంచం అనుకుంటున్నాడు. మన ఈ క్షుద్రావరణాలను భేదించడానికి గాను అమెరికన్లైన మీరు చేస్తున్న మహా ప్రయత్నానికి నేను మిమ్మల్ని అభినందించాల్సి ఉంది. మీ ఉద్యమం నెరవేరటానికై భగవంతుడు మీకు తోడ్పడతాడని నా నమ్మకం. ఓకే ఫ్రెండ్స్, సోదరిమణులారా, లేవండి మేల్కోండి పార్ట్ 1లో హైందవ మతం మీద పార్ట్ 1 అయింది ఈరోజు. నెక్స్ట్ పార్ట్ లేవండి మేల్కోండి సోదరిమణులారా, లేవండి మేల్కోండిలో హైందవ మతం మీద చదవబడ్డ హిందూ ధర్మ ప్రకాశం గురించి నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కోండి కథ సోదరిమణులారా అనే కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్తున్న లేవండి మేల్కోండి కథలో నేను ఏమన్నా తప్పులు చెప్పుంటే, మిస్టేక్స్ ఏమన్నా చెప్పుంటే దయచేసి నాకు క్షమించండి. నా ఛానల్ పేరు వెంకట. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.